కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. మీ దయా కనికరముల చేతనే ప్రతిరోజు సజీవంగా, ఆరోగ్యంగా ఉండుటకు మీరు కృప దయచేస్తూ ఉన్నారు. మీరు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. అబ్బా! ఎంతో పాపులమైన మా పట్ల మీ ప్రేమ ఎంత గొప్పది. నేను పాపులలో ప్రధాన పాపిని. నేను పాపులలో ప్రధాన పాపిని. ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నుండి విడుదల నాకు దయచేశారు. అయినా ప్రభా, ఏది చూడకూడదో అది చూస్తూ ఉన్నాను. మాట్లాడకూడదో మాట్లాడుతున్నాను. వెళ్ళకూడదో వెళుతున్నాను. చెయ్యకూడని కార్యాలు చేస్తున్నాను. దౌర్భాగ్యమైన మరణము నన్ను వెంబడిస్తూ ఉంది తండ్రి. నాకు పరిపూర్ణమైన విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాకే కాదు ప్రభా, వాక్యం వింటున్న బిడ్డలందరి మీద నీ మహాకృప కరికరమును కుమ్మరించుమని, బిడ్డల్ని కూడా దౌర్భాగ్యమైన మరణము నుండి విడుదల కలుగజేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. జూన్ మాసం 20వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 32వ వచనం. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ ఈ స్థలములో వారు చాలా నిబంధనలు చేస్తూ వచ్చారు, ప్రమాణాలు చేస్తూ వచ్చారు. వారు దేవుని సన్నిధానములో చేసుకుంటున్నటువంటి నిబంధనలలో ఇది ఒకటి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము అని అన్నారు. ఈ రోజున మనమందరము చాలా మందిరాలకు వెళుతూ ఉంటాం. చాలా మంది, మాది చాలా పెద్ద మందిరం, మా దగ్గరికి చాలా మంది వస్తారు. అయ్యో, మా చర్చిలో ధనవంతులు ఉంటారు, మా చర్చిలో మధ్య రకం వాళ్ళు ఉంటారు, మా చర్చిలో పేదలు ఉంటారు అని అంటూ ఉంటాం. చర్చి పేదది, మధ్య తరగతిది, ధనవంతులు, కులవంతులు అనేది లేదు. ఇవన్నీ చర్చి బయట ఉండవలసినవే. మందిరం లేకొచ్చే ప్రతి వాడు కూడా మందిరంలో ఉన్నటువంటి, మన దేవుని మందిరంలో ఉన్న దేవునిని చూడాలి, దేవునిని వినాలి, దేవునిని హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించి ఆరాధించే అనుభవం నీకు కావాలి. మందిరం యొక్క దేవుని పని నిమిత్తమై మనం ఏమి ఇవ్వాలి అనేది ఆలోచించాలి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు దేవుడిచ్చిన ఆదాయంలో 10వ భాగాన్ని ఆయన పని కొరకు ఇవ్వాలి. పాత నిబంధనలో చెప్పబడిన మాట. 10వ భాగంతో పాటు ప్రేమతో కృతజ్ఞత కానుకలు, స్వచ్ఛందమైన కానుకలు దేవునికి సమర్పించాలి. ప్రియులారా, 2వ కొరింథీ కొత్త నిబంధనలో 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారమే ఇవ్వవలెను అని వాక్యం సెలవిస్తాది. మనము దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం. మందిరానికి మనుషుల పేరు పెట్టకూడదు, దేవుని పేరు పెట్టాలి. ఈ విషయంలో భక్తులు భక్త సింగ్ అయ్య గారు హెబ్రోన్ అని ఇంకా ఎన్నో చక్కటి పేర్లు వాళ్ళు పెడుతూ వచ్చారు మందిరాలకు. అయితే కొన్ని మందిరాలకు సంస్థల పేర్లు పెట్టబడ్డాయి. ఏ మందిరం కూడా మనుషుల పేరు పెట్టకూడదు.
మనిషి పేరు పెట్టిన ఏలీ మందిరం షిలోహులో ఇజ్రాయేలీలు వారి దేవుడైన యెహోవాని గుడారాలలో ఆరాధిస్తూ వచ్చారు. షిలోహులో మొట్టమొదటిసారి దేవుని మందిరాన్ని నిర్మాణము చేశారు. అక్కడ మొదట ఏలీ ప్రవక్తగా, యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అందరూ షిలోహులో ఉన్న ఏలీ మందిరం అని చెప్పారు. మందిరానికి మనిషి పేరు పెడితే దేవుడు ప్రక్కకెళ్ళిపోతాడు. అక్కడ ఉండే ప్రజలు ఏమైతారో తెలుసా? అక్కడ ఉన్న ఆయన తరువాత ఉపయాజకులైనటువంటి హోఫ్ని, ఫీనెహాసులు ఇద్దరు కూడా పనికిరాని వ్యక్తులుగా మారిపోయారు. మొదటి సమూయేలు 2:12లో హోఫ్ని, ఫీనెహాసులు యెహోవాని ఎరుగకుండా వారు పరిచర్య చేసిరని. దేవుడే వారికి తెలియదు. అయితే ఆ దేవునికి తెలియని ఆ దేవునికి వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. ఈ రోజున ప్రభు పిల్లలు ఆలోచించాల్సింది, మందిరాలకు మనిషి పేరు పెట్టకూడదు. మందిరాలకు మనిషి పేరు పెడితే మందిరాలు పాడైపోతూ వస్తాయి. వారు మాంసాన్ని భుజిస్తూ మందిరానికి వచ్చే ఆడబిడ్డలతో తప్పులు చేస్తూ వచ్చారు. అంటే లైంగికమైన విషయాలు, తిండిపోతుతనం మందిరంలోకి ప్రవేశించాది. ఈ రోజున మందిరాలకు పేరు పెడితే ఇవి లోపలికి ప్రవేశిస్తాయి. తిండి, భయంకరమైన తిండి తినడం, తరువాత స్త్రీలోలులు కావడం, ఇలాంటివన్నీ కూడాను. ఆఖరికి మందిరంలో దీపాన్ని వెలిగించు వారు కూడా అరుదైపోయారు. ఆ దీపంలో నూనె ఉందా, ఒత్తి ఉందా, కరుడు కట్టారా, కత్తిరించాలనా, ఇలాంటి పరిచర్యలు మందిరంలో శుభ్రం చేసేవాళ్ళు అరుదైపోయారు. అటువంటి పరిస్థితుల్లో హన్నా తల్లిని దేవుడు ప్రేమించి ఇచ్చిన చక్కటి కుమారుణ్ణి పాలు విడిచిన తరువాత బిడ్డను తీసుకెళ్లి ఏలీ మందిరంలో విడిచిపెట్టాది. ఆయన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. దైవ జనాంగమా, దేవుని పిల్లలు గమనించాలి. మన బిడ్డల్ని కూడా దేవుని మందిరంలో ప్రతిష్ఠిస్తే ఎంత బాగుండు. మన బిడ్డలకు దేవుని పరిచర్యలో వారికి పాలు పంపులు కలగజేస్తే ఎంత బాగుండు. మన బిడ్డలు దేవుని మహిమార్థమై జీవిస్తే ఎంత బాగుండు. దేవుని పిల్లలుగా దుఃఖంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని డాక్టర్లు చేస్తున్నారు, ఇంజనీర్లు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, సైంటిస్టులు చేస్తున్నారు. ఏఐ అనే ఏదో కొత్త యాప్ ద్వారా మంచి రాబడి వస్తుందని బయట దేశాలకి పంపుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఇవన్నీ చేస్తున్నది మంచిదే. మీ పిల్లలకు అటువంటి చక్కటి సదుపాయాలు తల్లిదండ్రులుగా మీరు ఇవ్వడం మంచిదే. అయితే ఒకటి గమనించండి, ఏమో తెలుసా? మీ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దశమ భాగాలు ఇవ్వండి, కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, స్వేచ్ఛ అర్పణలను దయచేయండి. మీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారమే దేవునికి ఇవ్వండి. అయితే మీ హృదయంలో నిశ్చయించుకునేటప్పుడు, ప్రభువా, నా కుటుంబంలో కూడా ఒక బిడ్డ మీ సేవ కొరకు నేను సమర్పించుకుంటానయ్యా. దేశం పాడైపోతూ ఉంది. దేశ ప్రజలు సాతానుడి చేత నాశనమైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు, ఎందరో వ్యక్తులు, ఎందరో యవనస్తులు, ఎందరో యవన కన్యకలు, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. నా బిడ్డను నిలబెడతాను స్వామి. నా బిడ్డను మీ మందిరములో మీ పరిచర్య కొరకు మనస్ఫూర్తిగా ప్రతిష్ఠిస్తున్నాను అనేటటువంటి గొప్ప భారం మనకు ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ప్రభు కార్య అభివృద్ధి అందు అంటే ప్రియులరా, మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ ఎలా ఉండాలి అంటే వాక్యము సెలవిస్తాది. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలి. తిరిగి స్థిరులుగా ఉండాలి. కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండాలి అనే వాక్యము సెలవిస్తాది. ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రభు కార్య అభివృద్ధి అందు మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నా మనవి, మందిరంలో దేవుని పని కార్య అభివృద్ధి అందు నీవేం చేస్తున్నావు? నీ సొమ్మున, నీ తలాంతులన, నీ సమయాన్న, నీ జ్ఞానమున, నీ డబ్బున, లేక నీ కుటుంబాన్న, లేక నీ పిల్లలన, ఏ విధంగా నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది అనేది ఆలోచించాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన దేవుని మందిరము అభివృద్ధి నిమిత్తమై ఏదో ఒక కార్యాన్ని మనము చేయువారుగా ఉండాలి. లేదు, మన పిల్లలను దేవుని కొరకు సమర్పించుకునే వారుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.